దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి నిర్గమకాండము, ఇది నేను చెప్పబోయే వర్తమానము కాదు, మీకు రాగానే ఒక ప్రవచనం గురించి బయలుపరిచిన విషయం గురించి చెప్తానని చెప్పిన, అప్పుడు చెప్పలేదు. 14వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడు చెప్తున్న ప్రవచనము, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను ప్రవచన రీతిగా నాకు బయలుపరిచాడు. మీరు ప్రార్థన చేసి ఊరక నిలుచుండి చూడండి. మీరు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. శత్రువుల పైన దేవుడే మీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నమ్మిన వారు గట్టిగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది వర్తించింది. ఆ రోజు చెప్పబడ్డ ఈ మాట ప్రభు సన్నిధిలో మోసే ఉన్నప్పుడు శత్రువులు దండెత్తి వస్తున్నారు. అప్పుడు మోసే పోయి ప్రార్థన చేశాడు, ప్రభువా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, మేము చచ్చిపోతామని. వారు ఐగుప్తు దేశంలో అన్ని అద్భుతాలు చూసి ఇక్కడికి వచ్చాము, వారిని తీసుకొని వచ్చాను, అన్ని అద్భుతాలు వారు చూశారు. కానీ ఫరో సైన్యం మరలా తరుముకుంటూ వస్తున్నది. కానీ ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. మేము ఐగుప్తులకు దాసులం అయితే మన అక్కడనే చెప్పలేదా అని చెప్పి నాతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను ఏం చెప్పాలి అని చెప్పి మోసే ప్రభువుకు మొరపెడతా ఉంటే, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, ఊరక నిలుచుండి చూడండి, నేను రక్షణ మీకు కలగజేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. ప్రార్థన చేసి ఊరకయే నిలుచుండి చూడండి. దేవుడు మీ జీవితాలలో రక్షణ అంటే మేలు చేయబోతా ఉన్నాడు. మీ ఎదుట ఏదైతే పోరాటం ఉన్నదో ఆ పోరాటాన్ని దేవుడు తొలగించి మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నేడు చూస్తున్న ఐగుప్తులను ఇకెప్పుడు చూడరని చెప్పాడు అక్కడ. ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్య, ఇప్పుడు నిన్ను భయపెడుతున్న ఈ బాధ ఇంకెప్పుడు కూడా నీకు దరికి రాకుండా పోతుందని దేవుడు మాట్లాడుతూ ఉండు. విశ్వసించి వెళ్ళండి, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.